H1B వీసా ఫీజును అమాంతం $1,00,000లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశం క్లారిటీ ఇచ్చింది. H1B వీసాపై ప్రకటించిన $1,00,000 రుసుము కేవలం కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ప్రకటించారు. ఇప్పటికే H1B వీసా ఉన్న వాళ్లకు ఈ నిబంధన వర్తించదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇది వార్షిక ఫీజు కాదని వన్ టైం ఫీ అని స్పష్టం చేశారు. ఇప్పటికే H1B వీసా ఉన్నవారు వెంటనే అమెరికాకు తిరిగి రావటం లేదా దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. H1B వీసా హోల్డర్స్ సెప్టెంబర్ 21 అర్ధరాత్రి లోపు అమెరికాకు తిరిగి రావటం లేదా దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. H1B వీసా ఫీజును ట్రంప్ భారీగా పెంచడంతో అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలు అల్లాడిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక అమెరికా బయట ఉన్న H1B వీసాదారులను 24 గంటల్లో తిరిగి రావాలని ఆదేశించాయి. అలాగే అమెరికాలో ఉన్న H1B వీసా హోల్డర్స్ కు దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశాయి. అయితే H1B వీసా నిబంధనల్లో ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన మార్పులపై కొంత గందరగోళం నెలకొంది. H1B వీసాలు టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికే ఎక్కువగా ఇస్తారు. దీంతో అమెరికాలోని ప్రముఖ కంపెనీలు H1B వీసా ద్వారా విదేశాల నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులే ఇందులో ఎక్కువగా ఉంటారు. ఇతర రంగాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లేవారైనా సరే H1B వీసాతో పనిచేస్తూ ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ లేదా గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తుంటారు. H1B వీసా ద్వారా అమెరికా వెళ్లే వారిలో ఇండియన్సే 70% ఉంటారు. H1B వీసాపై అమెరికా తీసుకొచ్చిన తాజా ఆర్డర్స్ భారత్లో ప్రకంపనలు రేపుతున్నాయి. లక్షల మంది భారతీయులు ఈ వీసాల కిందే దశాబ్దాలుగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వలస విధానాలపై కఠిన చర్యలో భాగంగా ట్రంప్ H1B వీసా ఫీజును భారీగా పెంచడంతో అమెరికాలోని భారతీయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. H1B వీసా ఫీజును అమాంతం $1,00,000లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశం క్లారిటీ ఇచ్చింది. H1B వీసాపై ప్రకటించిన $1,00,000 రుసుము కేవలం కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ప్రకటించారు. ఇప్పటికే H1B వీసా ఉన్న వాళ్లకి నిబంధన వర్తించదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇది వార్షిక ఫీజు కాదని వన్ టైం ఫీ అని స్పష్టం చేశారు. ఇప్పటికే H1B వీసా ఉన్నవారు వెంటనే అమెరికాకు తిరిగి రావటం లేదా దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. H1B వీసా హోల్డర్స్ సెప్టెంబర్ 21 అర్ధరాత్రి లోపు అమెరికాకు తిరిగి రావటం లేదా దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. H1B వీసా ఫీజును ట్రంప్ భారీగా పెంచడంతో అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలు అల్లాడిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక అమెరికా బయట ఉన్న H1B వీసాదారులను 24 గంటల్లో తిరిగి రావాలని ఆదేశించాయి. అలాగే అమెరికాలో ఉన్న H1B వీసా హోల్డర్స్ కు దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశాయి. అయితే H1B వీసా నిబంధనల్లో ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన మార్పులపై కొంత గందరగోళం నెలకొంది. H1B వీసాలు టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికి ఎక్కువగా ఇస్తారు. దీంతో అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలు H1B వీసా ద్వారా విదేశాల నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులే ఇందులో ఎక్కువగా ఉంటారు. ఇతర రంగాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లేవారైనా సరే H1B వీసాతో పనిచేస్తూ ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ లేదా గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తుంటారు. H1B వీసా ద్వారా అమెరికా వెళ్లే వారిలో ఇండియన్సే 70% ఉంటారు. H1B వీసాపై అమెరికా తీసుకొచ్చిన తాజా ఆర్డర్స్ భారత్లో ప్రకంపనలు రేపుతున్నాయి. లక్షల మంది భారతీయులు ఈ వీసాల కిందే దశాబ్దాలుగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వలస విధానాలపై కఠిన చర్యలలో భాగంగా ట్రంప్ H1B వీసా ఫీజును భారీగా పెంచడంతో అమెరికాలోని భారతీయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి.